అటువంటప్పుడు అవి నిజంగా జనసేన కేటాయిస్తే ఇంకేంటి ప్రయోజనం? ఇంకా అప్పుడు ఆ 15 సీట్లైనా గెలవడం సాధ్యం అవుతుందా జనసేన? చంద్రబాబు నాయుడు డ్రామా అట్లాగే ఉంటుంది. అంటే బాబు గారి వ్యూహం ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ పొత్తు అవతల వాళ్ళని తనతో వచ్చేటట్టు చేస్తారు. అవసరమైతే వాళ్ళ అధిష్టానం ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా, అదే బీజేపీతో అధిష్టానం ద్వారా, లేకపోతే కమ్యూనిస్టులతో అధిష్టానం ద్వారా అట్లా తన వైపుకి పొత్తు తెప్పించేసుకుంటారు. తెప్పించుకున్నాక సీట్లకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి ఇట్లా నీకు ఇది ఇస్తున్నాను పో అనే టైప్లో ఉంటుంది. సరే గట్టిగా పట్టుబడతారు. ఏ సోమవీర్రాజు లాంటి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నప్పుడు కొన్ని లెక్కలు తేల్చి ఇస్తారు. ఇచ్చినప్పటి నుంచి మా వాళ్ళు ఎదురు తిరుగుతున్నారంటారు. నామినేషన్లు అయ్యేదాకా తేల్చనియరు. నామినేషన్లు అయిపోయాక ఉపసంహరింపజేద్దామంటారు. ఒక నియోజకవర్గానికి 6 పోటీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున. వాళ్ళలో ఒకరికి బీఫారం కూడా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అది మేము ఉపసంహరింపజేస్తాంలే అంటారు. ఆ తర్వాత నవ్వట్లేదు అంటారు. ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటారు. గతంలో 25 సీట్లు ఇచ్చినప్పుడు 99లో 12 చోట్ల 4 నుంచి 6 పోటీ పడ్డారు తెలుగుదేశం తరఫున ఇండిపెండెంట్గా. అట్లాగే మొన్న అంతే పొత్తు ఓకే అయిన తర్వాత చిట్ట చివరి నిమిషంలో అంటే ముందు 14 అని చెప్పి దాంట్లో 2 సీట్లు మళ్ళీ ఆపిచ్చి వెనక్కి తీసుకుని దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తామని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో 7 చోట్ల పోటీకి దిగారు. 7 చోట్ల అదే ఉంటే వాళ్ళని ఆపిదాను ఎంత ప్రయత్నించినా వెంటలేదని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ కూడా చేయలే 2-3 చోట్ల.